బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జరుగుతున్న శీతాకాల శాసనసభ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తాడా రాడా అనేదానికి తెరపడింది. మొత్తం మీద బీఆర్ఎస్ అధినేత రేపు అసెంబ్లీ సమావేశాలలో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈరోజు అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఆయన నందినగర్లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన నివాసానికి వచ్చేశారు. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరైన తర్వాత పూర్తిగా చర్చల్లో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద 2 సంవత్సరాలుగా ఆయన అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ అయితే ఎంత తీవ్రతరమైందో అందరికీ తెలిసిందే. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మొదలైనప్పటి నుంచి ఆయన అసెంబ్లీలో వచ్చి ప్రసంగిస్తే బాగుంటుంది, కాళేశ్వరంపై నిజానిజాలు చెప్తే బాగుంటుంది అని ఇటు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, వారంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి దానిపైన మాట్లాడితేనే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇష్టమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 1,00,000 కోట్లు నీళ్లపాలు చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి విస్తృతంగా దానిపైన ప్రచారం చేశారు. దానిపైన కమిషన్ వేశారు. ఆ కమిషన్ నేపథ్యంలో దాన్ని విచారించిన తర్వాత సిబిఐ కూడా అప్పగించారు. ఇప్పుడు మరొకసారి తెలంగాణలో నదీ జలాలకు సంబంధించి వాటాలకు సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది. ఇప్పటివరకు నదీ జలాలు కృష్ణానది, గోదావరి జలాలకు సంబంధించిన వాటాల్లో తెలంగాణకు 45% టీఎంసీ అంటే 45 టీఎంసీలు ఇస్తేనే సరిపోతుందని నీటిపారుదల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడాన్ని తప్పుపట్టారు కేసీఆర్ గారు. ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ అలాగే కార్యకర్తల సంయుక్త సమావేశం తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ప్రెస్ మీట్లో దానికి సంబంధించిన విషయాన్ని ఆయన చెప్పారు. 2 సంవత్సరాల కాలం కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చాము, అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాలేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటాని ఆయన అప్పనంగా ఎత్తుకుపోతుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం నిద్రపోతుందా, అసలు ప్రభుత్వం ఉన్నదా? ఇకపైన లెక్క మారింది, కేసీఆర్ బయటకు వచ్చిండు, మీ అంతు చూస్తా తోలు తీస్తా అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎంత వాడివేడి చర్చ నడిచిందో మనం చూస్తూనే ఉన్నాం. అదే పాలమూరు గడ్డ నుంచి అంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతా దానికి సంబంధించి బహిరంగంగా ప్రెస్ మీట్ అంటే బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న మోసంపై ఎండగడతా అని కేసీఆర్ సవాల్ విసిరారు. అదే నేపథ్యంలో అదే రంగారెడ్డి గడ్డపై మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి అనేకమైన మాటలు మాట్లాడారు. కేసీఆర్కు అసలు అసెంబ్లీకి వచ్చే దమ్మే లేదు, దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం, కేవలం 4-5 రోజులు కాదు అసెంబ్లీకి వస్తే నీటిపారుదల శాఖ అంటే నీటిపారుదలపైన మాట్లాడుతుంటే నీటిపైన మాట్లాడదాం, ఉద్యోగాలపైన మాట్లాడుతుంటే ఉద్యోగాలపైన మాట్లాడదాం, మీ పథకాలపైన మాట్లాడదామా, మా పథకాలపైన మాట్లాడదామా, ఉచిత బస్సు పైన మాట్లాడదామా, అలాగే మహిళలకు అలాగే ఇతర వృద్ధులకు ఇచ్చే పెన్షన్లపైన మాట్లాడదామా, దేనిపైన మాట్లాడదామంటే దానిపైన మాట్లాడదాం, ఎన్ని రోజులు సభను నిర్వహిద్దామంటే అన్ని రోజులు నిర్వహిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే బహిరంగంగా సవాల్ విసిరారు. మొత్తం మీద కేసీఆర్ గారు సవాల్ను స్వీకరించారు. ఇక రేవంత్ రెడ్డి భరతం పట్టాల్సిన అవసరం ఉన్నది, కాంగ్రెస్ సర్కార్ భరతం పట్టాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు ముఖ్యంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులకు కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. వీరితో పాటు జగదీశ్వర్ రెడ్డికి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఊపిరి మెసలనియొద్దని చెప్పేసి వారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక తాను కూడా అసెంబ్లీలో నేరుగా హాజరయ్యే అవకాశం 100% ఉన్నదనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. ఖచ్చితంగా కేసీఆర్ గారు సభలో హాజరై ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆయన మాట్లాడితే కనుక ఖచ్చితంగా సభ రక్తి కట్టే అవకాశం ఉంటుంది, రచ్చరచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎలాగైనా కేసీఆర్ గొంతును నొక్కాలని అటు పాలకపక్షం ఖచ్చితంగా వ్యూహాలు కుట్రలు పన్నే అవకాశం కూడా ఉంటుంది. ఆయనకు అవకాశం ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా చూస్తాము. దానిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా దాన్ని నిలువరింపజేసే అవకాశం ఉంటుంది. మరి సభ ఎలా జరుగుతుంది అనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. రేపు ఉదయం గవర్నర్ ప్రసంగానికి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కాబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. దానికోసమే మొదటగా నదీ జలాలపైన పీపీటీ ఉంటుంది,
దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత నదీ జలాలపైన చర్చించే అవకాశం కూడా ఉంటుంది. మరి నదీ జలాలపైన చర్చించేందుకు కేసీఆర్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనను నిలువరింపజేయాలన్నా, ఆయన అడిగే ప్రశ్నలకు నిలబడాలన్నా ఖచ్చితంగా ప్రిపేర్ అయి రావాలి అని చెప్పేసి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం బలంగా అనుకొని ప్రతి అంశంపైన క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకొని దానికి సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉన్నారో వారితో వారు సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే నీటి పారుదల ఆయకట్టలు, నీటి పారుదలకు సంబంధించి ఆయకట్టలు కావచ్చు, డ్యాములు కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన ఏవైతే బేసిన్స్ కావచ్చు, వాటిపైన కేసీఆర్ గారికి ఉన్నంత పట్టు ఎవరికి లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారిని ఖచ్చితంగా మాటల్లో అసెంబ్లీలో ఆయనను అంటే ఇరకాటంలో పడేయాలంటే ఆయనకు తగ్గట్టుగానే ప్రశ్నలు రెడీ చేసుకోవాలనేది ఇటు కేసీఆర్ గారికి ఎలాగైనా కేసీఆర్ గారును, కేటీఆర్ గారిని, హరీష్ రావులను ఎలాగైనా బోల్తా కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా నిపుణుల నుంచి వారు ఏర్పాటు చేసుకొని వాళ్ళను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని కొన్ని సబ్జెక్టులు రెడీ చేసుకొని వారిపైన ప్రశ్నలు కురిపించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీయే అక్కడ పరిపాలించింది కాబట్టి మరి 2 పర్యాయాలలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఏంటి అభివృద్ధి, ఏంటి సంక్షేమం, ఏంటి నిధులేంటి, ప్రాజెక్టులు ఏంటి, ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో ఎన్ని లక్షల భూములు పన్నాయి, ఎన్ని టీఎంసీలు ఇప్పటివరకు నిల్వ చేశారు, ఎన్ని టీఎంసీలను రిలీజ్ చేశారు అనే దానిపైన ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఇరు పక్షాలు, ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య వాదోపవాదాలు, ప్రశ్నోత్తరాలు అంటే ప్రశ్నలు జవాబులు, వీటితో శీతాకాల సమావేశాలు హాట్గా ఉండబోతాయనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి రేపు ఉదయం కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.